హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లాసెస్ కిచెన్. ఈరోజు గోంగూర ప్రాన్స్ ఎలా చేయాలో చూసేద్దాం. గోంగూర నాన్ వెజ్ కాంబినేషన్ ఎక్సలెంట్ కదా. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసి అందులో బాగా కడుక్కున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోండి. కాస్త పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసి దీన్ని కాసేపు అలా వేగనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కడుక్కున్న గోంగూర, కాస్త వాటర్, పచ్చిమిర్చి యాడ్ చేసి ఉడకబెట్టాలి. ఇప్పుడు ప్రాన్స్ని ఇలా గట్టిగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసి కాస్త జీరా యాడ్ చేయండి. ఇది ప్రాన్స్ ఆర్డర్ని డామినేట్ చేస్తుంది. పిడికెడు వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా టాస్ చేసుకొని ఉల్లిపాయ మెత్తపడిన తర్వాత టొమాటో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కాస్త వేగిన తర్వాత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇలా నూనె తేలిన తర్వాత ప్రాన్స్ని యాడ్ చేసుకొని ఇలా మెల్లగా కలుపుకోండి, లేదంటే ప్రాన్స్ విరిగిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూరని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా వేగిన ఈ ప్రాన్స్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, గోంగూర ఈ కన్సిస్టెన్సీలో వచ్చినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపాక ఉప్పు ఉందా లేదో చూసుకొని కావాలంటే వేసుకోండి. అంతే, గోంగూర ప్రాన్స్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పేయండి.